ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఆర్బీఐ సంచలన ప్రకటన. ఈ బ్యాంకులన్నీ కూడా రద్దు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు చివరి వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. వరుసగా కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్కు ఉచితంగా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మీరు పేటిఎం పేమెంట్ బ్యాంక్ అనేది వాడుతున్నారా? సో చాలామంది అయితే పేటిఎం పేమెంట్ బ్యాంక్ అయితే ఉంటుంది. మీ డబ్బులు పేటిఎం పేమెంట్ బ్యాంక్లో ఉన్నాయా? అయితే మీకు ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చిందనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఏదైతుందో వాటి లైసెన్స్లు అనేది రద్దు చేయడం జరిగిందనమాట. అయితే ఇక రీఫండ్ ఇవ్వనున్నట్లుగా ఆర్బీఐ కూడా స్పష్టం చేసింది. ఈ విషయంపై ఆర్బీఐ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించింది. ఇక పేటిఎం పేమెంట్ బ్యాంక్ అధికారిక పోర్టల్లో డబ్బును సురక్షితంగా ఉందని, అన్ని డిపాజిట్లు తిరిగి ఇవ్వడానికి తగినంత ఫండ్ ఉన్నాయంటూ ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక పేటిఎం పేమెంట్ బ్యాంక్ డబ్బులు రీఫండ్ అనేది వస్తాయన్నమాట. ఇక పని చేయమన్నమాట ఈ బ్యాంకులను కూడా. ఇక పేటిఎం మొత్తం అనేది రద్దు అని చెప్తున్నారు. బ్యాంక్ సంబంధించిన సేవలు ఏదైతే ఉన్నాయో. సో ఇక చాలామంది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో డబ్బులు అనేది డిపాజిట్ చేసి ఉన్నారన్నమాట. సో ఇక అయితే ఇప్పుడు ఇక డబ్బులు రీఫండ్ చేస్తామని చెప్పేసి పేమెంట్ బ్యాంకులకు సంబంధించి ఆర్బీఐ ప్రకటించింది. కానీ పేటిఎం పోర్టల్లో రీఫండ్ ప్రాసెస్ నోటీసులు ఇంకా వెల్లడించలేదంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కంపెనీ త్వరలో వెల్లడించబోతున్నారు. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు అనమాట. ఇక పేమెంట్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినంత నేపథ్యంలో ఇకపై బ్యాంకుగా పనిచేయదనమాట. కొత్త లావాదేవీలు చేయలేరు కాబట్టి ఈ సేవలన్నీ నిలిచిపోవడం జరుగుతుందన్నమాట. ఆర్బీఐలో ఎందుకు చేసింది ఏంటనేది చూసినట్లయితే బ్యాంకు కార్యకలాపాలు సరిగా లేకపోవడం, ఖాతాదారులు ప్రయోజనాలకు నష్టం వాటిల్లడం, యాజమాన్యం నమ్మలేకపోవడం, నిబంధనలు షరతులు పాటించకపోవడం వంటి కారణాల వల్ల పేటిఎం పేమెంట్ బ్యాంక్ లైసెన్సులు కూడా రద్దు చేసిందనమాట. పేటిఎం పేమెంట్ బ్యాంకులు ఆర్బీఐ ఇప్పటికే కఠినతర నిబంధనలు తీసుకొచ్చింది. 2022 కొత్త కస్టమర్ల చేరికను నిషేధించడంతో పాటు 2024 ఖాతా ఇక డిపాజిట్లను కూడా నిలిపేసింది అనమాట. దీని ఫలితంగా పేటిఎం ఫాస్టాగ్లు కూడా ప్రభావితం అయితే కావడం జరిగిందని అంటున్నారు. సో ఇక పేటిఎం పేమెంట్ బ్యాంకు యాప్ వేరు సంస్థలు ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సులు కూడా రద్దు చేయడం అయితే జరిగింది. దీనివల్ల పేటిఎం బ్యాంక్స్ ఇకపైన పనిచేయదనమాట. అయితే పేటిఎం యాప్ మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. పేటిఎం అదేవిధంగా పేరెంట్ కంపెనీకి అయినటువంటి 197 కమ్యూనికేషన్ అనుబంధ సంస్థలు పేటిఎం బ్యాంక్ లిమిటెడ్ నుంచి సపరేట్ అయినట్టు ప్రకటనలు అయితే తెలిపిందనమాట. బ్యాంకు అయితే పేటిఎం బ్యాంక్ ఏదైతే ఉందో పనిచేయనమాట.